ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వింజమూరు డిప్యూటీ ఎంపీడీ రామారావు తెలిపారు. దీంతో భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. అవసరం లేని సమయంలో కుళాయిలను తెరిచి ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీటి వృధాను అరికట్టి గ్రామ పంచాయతీకి ప్రజలు సహకరించాలని రామారావు విజ్ఞప్తి చేశారు. నా పేరు రామారావు, నేను డిప్యూటీ ఎంపీడీ వింజమూరు మరియు ఈవోగా పనిచేస్తున్నాను వింజమూరుకి. మనం ఇప్పుడు ఈ ఉండే పరిస్థితిలో ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల వర్షపాతం చాలా తక్కువగా ఉంది. వింజమూరులో తాగునీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి. మనకి వింజమూరులో దాదాపుగా 120 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక బోర్లు కనీసం 4 నుంచి 5 బోర్లు రిపేర్లు వస్తున్నాయి. మనం సాధ్యమైనంత వరకు చేస్తున్నాం ప్రస్తుతానికి. కానీ ఇదే విధంగా కొనసాగితే ఇంకో 2 నెలల లోపల మనం వాటర్ సప్లై చేసే పరిస్థితి వస్తుందేమోనని మా ఎక్స్పెక్టేషన్. మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు, మా పై అధికారులు ఒక 2 months ముందే మనకి ఎన్ని వాటర్ ట్యాంకర్లు పడతాయి అనేది ముందే గెస్ చేశారు. కానీ ఆ పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాం. కానీ ఈ పరిస్థితి చూస్తే వస్తుందేమోనని కూడా మాకు డౌట్గా ఉంది. వాటర్ కొంచెం తగ్గుతూ ఉన్నాయి బోర్లలో. ఇప్పటికే కొంచెం పైపులు ఎక్స్టెన్షన్ చేసి నెట్టుకొస్తున్నాం. కానీ ఇంకా ఇదే విధంగా ఎండలు కాస్తే వర్షపాతం లేకపోతే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు కూడా వాటిని పొదుపుగా వాడుకొని ఈ వేస్టేజ్ లేకుండా చేయాలని కోరుకుంటున్నాను నా తరఫున. ఇంకా ఎక్కడన్నా కూడా నీళ్లు వదిలేసి కుళాయిలు బిగియకుండా ఉండే పరిస్థితిలో కనపడుతున్నది. ఇక్కడ ఏమన్నా కొన్ని ఉంటే డమ్మీలు వేసే పరిస్థితి కూడా తెస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమే దృష్టి పెట్టి నీటిని చాలా పొదుపుగా వాడుకోండి. రాబోయే చాలా గడ్డుకాలమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లించండి. ముందుగానే మనం ఈ ట్యాక్స్ చెల్లిస్తే మనం ఏమైనా బోర్లు వేసుకున్న దానికి కానీ బోర్ రిపేర్లు కానీ వీటికి ఉపయోగపడతాయి. మాకు కూడా ఈ గ్రామ పంచాయతీకి ఈ సర్ఛార్జ్ అమౌంట్ అనేది మినిమం 1 కోటి రూపాయల దాకా ఆగిపోయింది. ఆ అమౌంట్ వస్తే కూడా మేము కొంచెం రిలాక్స్ అవుతామని అనుకుంటున్నాం. కానీ ఇంకా అమౌంట్ రిలీజ్ కాలేదు. మేము ఈ ట్యాక్స్ల మీద వీటి మీద ఆధారపడి పంచాయతీ నెట్టుకొస్తున్నాం. కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఈ పరిస్థితులు అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా శాశక్తుల, మా పై అధికారుల ఆదేశాల మేరకు మా కలెక్టర్ గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం గారు కావచ్చు, పంచాయతీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేస్తున్నారు. మా కమిషనర్ గారు అయితే నిత్యం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయమని మాకు ఆదేశాలు ఇస్తూ, మా జిల్లా కలెక్టర్ గారు, డిపిఓ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము చక్కగా పనిచేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. దానికి గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించి మన అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా ఉదయగిరి శాసనసభ్యులు కాకుల సురేష్ గారు మాకు ప్రతిరోజు ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయండి అని మాకు ఆదేశాలు ఇస్తూ ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.